Okay, next one. So matrix A ఇచ్చారు. We have to find the rank of this matrix by using echelon form. Echelon form లో కన్వర్ట్ చేయడం ద్వారా ఈ మ్యాట్రిక్స్ యొక్క ర్యాంక్ మనం కనుక్కోవాలి. సో మ్యాట్రిక్స్ అబ్జర్వ్ చేస్తే ఇది ఒక 4x4 మ్యాట్రిక్స్, 4 rows 4 columns, సో దట్ ఇట్ ఈస్ ఏ స్క్వేర్ మ్యాట్రిక్స్. సో ఇది ఒక స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి ఇది ఒక ప్రిన్సిపల్ డయాగనల్ ఉంటుంది. సో ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంటు, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంటు, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంటు, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంటు. These 4 elements constitutes principal diagonal. సో వీటిని మనం ప్రిన్సిపల్ డయాగనల్ ఎలిమెంట్స్గా ట్రీట్ చేస్తాము స్క్వేర్ మ్యాట్రిక్స్ కాబట్టి. ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, సెకండ్ రోలో సెకండ్ ఎలిమెంట్, థర్డ్ రోలో థర్డ్ ఎలిమెంట్, ఫోర్త్ రోలో ఫోర్త్ ఎలిమెంట్. ఓకే, సో ఈ ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్నటువంటి ఎలిమెంట్స్ని వీటిని మనం జీరోగా మార్చేస్తే then we get the rank of the matrix. Okay, principal diagonal ki below ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిటిని జీరోగా మార్చాలి. సో దెన్ దట్ ఈస్ ఎకలాన్ ఫామ్, దాన్ని మనం ఎకలాన్ ఫామ్గా ట్రీట్ చేస్తాం. సో ప్రిన్సిపల్ డయాగనల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నిటిని జీరోగా మార్చేస్తే అది ఒక అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్గా మారిపోతుంది. సో దాన్నే మనం ఎకలాన్ ఫామ్గా ట్రీట్ చేస్తాం. సో లెట్ us see how to get zeros. ఓకే, సో ఇది ఫస్ట్ రోలో ఫస్ట్ ఎలిమెంట్, ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో జీరో తీసుకొని రావాలి. ఓకే, సో ఈ 3 జీరోస్ వచ్చిన తర్వాత రిమైనింగ్. ఓకే, సో ఫస్ట్ థింగ్ ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో జీరో. సో మనం దాన్ని సపరేట్గా తీసుకుందాం. 1 2 3 -1, ఇది R1 ఎలిమెంటు, ఇది R2 ఎలిమెంటు, ఇది R3 ఎలిమెంటు, ఇది R4 ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ తోటి ఈ 3 ప్లేసెస్లో జీరో రావాలి. సో ఫస్ట్ ఇక్కడ మనకి జీరో రావాలి. జీరో రావాలంటే మనం క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకోవాలి. 1 × R2 మైనస్ క్రాస్ మల్టిప్లికేషన్ చేసుకొని సేమ్ సైన్ ఉంటే ఈ రెండు సేమ్ సైన్ ఉంటే మైనస్ చేస్తాము, డిఫరెంట్ సైన్స్ ఉంటే ప్లస్ చేస్తాం. ఓకే, రెండు ప్లస్ నెంబర్సే కాబట్టి మైనస్ చేసుకోవాలి. సో ఇది R2లో ఎలిమెంట్ కాబట్టి దానికి మనం ఈ విధంగా రిప్రజెంట్ చేస్తాం. R2 tends to 1 × R2, that means R2 minus 2 × R1. సో ఇది ఇక్కడ జీరో రావడానికి సంబంధించినటువంటి ఎలిమెంటరీ రో ట్రాన్స్ఫర్మేషన్. నెక్స్ట్ ఇక్కడ సో నేను దాన్ని సపరేట్గా చూపిస్తున్నాను. 1 2 3 -1, R1 R2 R3 R4. సో ఈ ఎలిమెంట్ తోటి ఈసారి ఇక్కడ జీరో రావాలి. సో ఈ రెండు మల్టిప్లై చేయాలి, ఈ రెండు మల్టిప్లై చేయాలి. ఓకే, 1 × R3 minus 3 × R1. సో అది ఇక్కడ కాబట్టి ఇది R3 కాబట్టి R3 tends to 1 × R3 minus 3 × R1. Just only cross multiplication. 1 × R3 means R3 minus 3 × R1. Okay, నెక్స్ట్ లాస్ట్ ఎలిమెంట్. సో ఒకే చోట ఏరోస్ గీస్తే కన్ఫ్యూజన్గా ఉంటుందని చెప్పేసి సపరేట్గా తీసుకుంటున్నాను నేను. 1 2 3 -1, ఇది R1, ఇది R2, ఇది R3 R4. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ జీరో రావాలి. ఓకే, సో ఇవి డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి. సో 1 × R4 ప్లస్ డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కదా, మనం ప్లస్ చేస్తాము. 1 × R4 ప్లస్ -1 × R1. ఓకే, సో సేమ్ సైన్ ఉంటే మైనస్ చేసుకోవాలి, డిఫరెంట్ సైన్స్ ఉంటే ప్లస్ చేసుకోవాలి. లేదంటే ఇవి రెండు సేమ్ నెంబర్స్ కాబట్టి జస్ట్ మనం మల్టిప్లికేషన్ లేకుండా R1 + R4 అని కూడా రిప్రజెంట్ చేయొచ్చు. సో R4 tends to, సో ఇవి రెండు కూడా సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి సో డిఫరెంట్ సైన్స్ ఉంటే యాడ్ చేస్తాము, సేమ్ సైన్ ఉంటే మైనస్ చేస్తాం, అలా కూడా చేయొచ్చు. లేదంటే ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ కూడా చేసుకోవచ్చు, ఎట్లా చేసినా ఒకటే వస్తుంది. సో మనం R4 + R1. ఓకే, సో సేమ్ నెంబరు విత్ డిఫరెంట్ సైన్స్, అందువల్ల మనం ప్లస్ చేస్తున్నాం. సో నెక్స్ట్ వచ్చే సిమిలర్ మ్యాట్రిక్స్ ఈ విధంగా ఉంటుంది. సో మనం ఫస్ట్ రోలో ఏం చేయట్లేదు, 1 -2 0 1. నెక్స్ట్ సెకండ్ రోలో
R2 మైనస్ 2R1, R2లో నుండి R1కి 2తో ఇంటూ చేసి మైనస్ చేసుకోవాలి. సో 2 మైనస్ 2 1 2, 2 మైనస్ 2 0. నెక్స్ట్ -1 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 2 2 4, -1 ప్లస్ 4, సో వి గెట్ +3. సో -1 మైనస్ ఆఫ్ మైనస్ ప్లస్ 2 2 4, సో -1 ప్లస్ 4 +3 వస్తుంది. నెక్స్ట్ R2 అంటే 1 -2 0 0, 1 మైనస్ 0 అంటే 1. నెక్స్ట్ 0 మైనస్ 2R1, 2R1 అంటే 2 1 2, 0 మైనస్ 2 అంటే -2. సో నెక్స్ట్ R3 టెన్స్ టు R3 మైనస్ 3R1, సో 3 మైనస్ 3 1 3, 3 మైనస్ 3 వి గెట్ 0. నెక్స్ట్ -3 మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6, -3 ప్లస్ 6, దట్ మీన్స్ +3 వి గెట్. నెక్స్ట్ R3 మీన్స్ 1 మైనస్ 3R1, 3 0 0, సో 1 మైనస్ 0 మీన్స్ 1 వి గెట్. నెక్స్ట్ R3 1, సో 1 మైనస్ 3R1, 3R1 అంటే 3 1 3, 1 మైనస్ 3 గివ్స్ -2. నెక్స్ట్ R4 ప్లస్ R1, -1 ప్లస్ 1 0, -1 -2, -3, -1 ప్లస్ 0, -1, 1 ప్లస్ 1 2. ఓకే. సో నెక్స్ట్ ఈ ఎలిమెంట్ తోటి ఈ రెండు ప్లేసెస్లో 0 రావాలి. సో దాన్ని మనం ఈ విధంగా తీసుకుందాం. సో ఈ 3 తీసుకుంటే సరిపోతుంది. 3 3 -3, ఇది R2 ఎలిమెంటు, ఇది R3 ఎలిమెంటు, ఇది R4 ఎలిమెంట్. సో ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ 0 రావాలి. సో 3 ఇంటూ R3 మైనస్ 3 ఇంటూ R2. ఓకే. సో దాన్ని మనం ఈ విధంగా రిప్రజెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ మనకి 0 రావాలి కాబట్టి ఇది R3 కాబట్టి R3 టెన్స్ టు, సో నెంబర్స్ సేమ్ ఉన్నాయి. సో నెంబర్స్ సేమ్ ఉన్నాయి కాబట్టి జస్ట్ మనం సేమ్ సైన్ కూడా ఉన్నాయి, జస్ట్ మైనస్ చేస్తే సరిపోతుంది. R3 మైనస్ R2. ఓకే. అలానే సో దీంతో ఇక్కడ కూడా 0 రావాలి, ఇవి కూడా సేమ్ ఉన్నాయి, డిఫరెంట్ సైన్స్. సో దానికి సంబంధించి మనం R4 టెన్స్ టు R4 ప్లస్ R3. ఓకే. ఈ విధంగా క్రాస్ మల్టిప్లికేషన్ తీసుకొని చూడొచ్చు. లేదంటే ఇవి సేమ్ నెంబర్స్ ఉన్నాయి కాబట్టి జస్ట్ బై డూయింగ్ సబ్స్ట్రాక్షన్ అండ్ ఎడిషన్ వి గెట్ జీరోస్ హియర్. ఓకే. ఈ నెంబర్ తోటి ఈ రెండు ప్లేసెస్లో 0 రావాలి. సో ఇక్కడ 0 రావాలంటే సేమ్ ఉంది, సేమ్ సైన్ కూడా ఉంది. సేమ్ సైన్ ఉంది కాబట్టి మైనస్ చేస్తున్నాం. ఇవి రెండు సేమ్ ఉన్నాయి, డిఫరెంట్ సైన్స్ ఉన్నాయి కాబట్టి ప్లస్ చేస్తున్నాం. ఓకే. సో లెట్ us see నెక్స్ట్ సిమిలర్ మ్యాట్రిక్స్. సో R1 యాస్టీస్ 1 -2 0 1. సెకండ్ రో ఆల్సో యాస్టీస్ 0 3 1 -2 0 3 1 -2. థర్డ్ రో సో R3 మైనస్ R2, R3లో నుండి R2ని మైనస్ చేస్తున్నాం. 0 -0 0, 3 -3 0, 1 -1 0, -2 మైనస్ ఆఫ్ -2. సో మైనస్ చేస్తున్నాం కాబట్టి ఇది +2 అవుతుంది. -2 +2 0. నెక్స్ట్ R4 టెన్స్ టు R4 ప్లస్ R3, R4కి R2 దిస్ ఈస్. ఓకే. ఈ ఎలిమెంట్ తోటి ఇక్కడ 0 తీసుకొని రావాలి. సో జస్ట్ ఈ రెండింటిని మనం యాడ్ చేస్తున్నాం. వై? బికాస్ దీస్ టూ హ్యావ్ డిఫరెంట్ సైన్స్. ఓకే. సో 0 + 0 0, -3 + 3 0, -1 + 1 0, 2 -2 0. ఓకే. సో మనకి 2 0 రోస్ వచ్చేసినాయి, 2 నాన్ జీరో రోస్ ఉన్నాయి. ఓకే. సో ఒక్కొక్కసారి మనకి ర్యాంక్ అనేది మనం జనరల్గా ర్యాంక్ అంటే ఏం చెప్పుకుంటాం, నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. ఇక్కడ 2 నాన్ జీరో రోస్ వచ్చేసినాయి. మనకు కావాల్సింది మొత్తం కూడా వచ్చేసింది. ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 ఉన్నాయి. చూడండి, మనకి ఇది కావాలనుకున్నాం, మనకి ఆ విధంగా వచ్చేసింది. ప్రిన్సిపల్ డయాగ్నల్కి బిలో ఉన్న ఎలిమెంట్స్ అన్నీ 0 వచ్చేసినాయి.
సో దెన్ ఇట్ బికమ్ అప్పర్ ట్రయాంగులర్ మ్యాట్రిక్స్. దీన్నే మనం ఎక్లాన్ ఫామ్గా ట్రీట్ చేస్తాం. ఎప్పుడైతే ఎక్లాన్ ఫామ్ కంప్లీట్ అయిపోయిందో ర్యాంక్ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. సో నాన్ జీరో రోస్ 2 రోస్ ఉన్నాయి ఇక్కడ. అయితే ఒక్కోసారి ర్యాంక్ 1 కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో దానికోసం మనం చెక్ చేసుకోవాలి. ర్యాంకు సో 2 అవుతుందా కాదా చెక్ చేసుకోవాలంటే ఏదైనా ఒక 2/2 మైనర్ ఈ 4 ఎలిమెంట్స్ తీసుకున్నట్లయితే ఏబిసిడి డెట్ కనుక్కోవాలి. ఏడి మైనస్ బీసీ 1 × 3 3 మైనస్ 2 × 0 0. సో మనకి డెట్ వాల్యూ 3 వస్తుంది. సో ఒక 2/2 మైనర్కి డెట్ వాల్యూ 0 రాలేదు కాబట్టి దెన్ ద ర్యాంక్ ఆఫ్ ద మ్యాట్రిక్స్ ఈజ్ 2. ఓకే, దేర్ఫోర్ ర్యాంక్ ఆఫ్ ఏ, ఒకవేళ ఈ 2/2కి 0 వస్తే ఇంకొక 2/2 చూసుకోవాలి, దీనికి 0 వస్తే ఇంకొక 2/2 చూడాలి. అలా ఇక్కడ మనకి చాలా అన్ని 2/2లకి 0 వస్తేనే ర్యాంక్ 1 అవుతుంది. ఓకే, అన్ని 2/2 మైనస్కి 0 వస్తేనే ర్యాంక్ 1గా డిసైడ్ చేస్తాం. ఒక్క 2/2 మైనర్కి 0 వచ్చినంత మాత్రాన మనం ర్యాంక్ 1గా డిసైడ్ చేయలేం. సో అన్ని 2/2 మైనస్కి 0 వస్తేనే ర్యాంక్ 1 అవుతుంది. సో మనకి ఒక్కదానికి 0 రాకపోయినా ర్యాంక్ మనం 2గా కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఓకే, సో ర్యాంక్ ఆఫ్ ఏ ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ నాన్ జీరో రోస్. So how many non-zero rows are there? 2 non-zero rows. Therefore rank of A is equal to 2. That is the answer.